హలో అండి, నమస్తే. నేను నవీన. వెల్కమ్ బ్యాక్ టు నవీనాస్ కిచెన్. ఇవాళ వీడియోలో మనము పుల్లగా ఈజీగా తయారు చేసుకునేటువంటి పచ్చి మామిడికాయ క్యారెట్ కాంబినేషన్లో ఒక మంచి రెసిపీ తెలుసుకుందాము. ఇది వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే పుల్లగా భలే టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఆ టేస్ట్ని ఆస్వాదించాలి అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా సింపుల్గా మనం ప్రెషర్ కుక్కర్లో దీన్ని తయారు చేసుకోవచ్చు. ఒక మంచి కొత్త కాంబినేషన్. తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే. అలాగే ఇప్పుడు దీని తయారీ కోసం స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకోండి. దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. ఇలా ఆవాలు వేసిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసి చిటపట్లాడించుకోండి. దీన్ని మనము ప్రెషర్ కుక్కర్లో తయారు చేసుకుంటాం కాబట్టి మనకి టైం అనేది కూడా చాలా వరకు సేవ్ అవుతుందండి. మీరు కూడా ట్రై చేసి మీ యొక్క ఫీడ్బ్యాక్ నాకు కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది, షేర్ చేయండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కోసి వేసుకోండి. అలాగే ఒక 3 పచ్చిమిర్చిని కూడా ఇందులో చిన్న ముక్కలుగా కోసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. పచ్చిమిర్చి ఎక్కువే వేసుకోండి, ఎందుకంటే మనం మామిడికాయ వేస్తున్నాం కదండి. ఆ పుల్లదనానికి కారం కొంచెం ఎక్కువే పడుతుంది. స్పైసీగా పుల్లగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని వేయించుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిపోయాయి. ఇలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇందులోకి మనము ముందుగా క్యారెట్ని కట్ చేసి పెట్టుకున్నాం అండి. ఒక 3 పెద్ద సైజు క్యారెట్లని చిన్న ముక్కలుగా కట్ చేసి మనము పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నేను చూపించిన సైజులో ఈ విధంగా అయితే మనకి బాగుంటుంది. మీరు కావాలంటే ఇంకొంచెం పెద్ద సైజు అనే సరే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మనము కుక్కర్లో వేసుకోవాలి. ఇందులోనే ఒక మామిడికాయని ఇలాగా చెక్కులాగా తీసుకుని వేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక చిన్న సైజు, అంటే మరీ పెద్దది కాదు, కొంచెం మీడియం సైజు మామిడికాయ ఒకటి తీసుకున్నాను, కానీ చాలా పుల్లగా ఉంది. ఒకవేళ మీరు తీసుకున్న మామిడికాయ పుల్లదనం లేకపోతే ఒక 2 తీసుకోండి. ఇలా ఒకసారి బాగా కలిపేసి ఇందులోకి మనము మీ కారానికి సరిపడినట్టు కారం వేసుకుందాము. ఇక్కడ నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్ల కారం వేసాను. కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. సో ఇలా కారం వేసుకోవాలి. ఇలా కారం వేసిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. లేదు అంటే కనుక మీ టేస్ట్కి సరిపడినట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇలా సాల్ట్ కూడా వేసిన తర్వాత దీనిలో కలిసేలాగా మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. మనం వేసుకున్నటువంటి ఈ ఉప్పు కారం ఈ క్యారెట్ అలాగే పచ్చి మామిడికాయ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలండి. 1 గ్లాస్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతాయి. ఇలా 1 గ్లాస్ వాటర్ వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీదే మనము ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి, అప్పుడే మనకి బాగా ఉడుకుతాయి క్యారెట్ అనేది. 3 విజిల్స్ అయితే సరిపోతుంది. విజిల్ వచ్చిన తర్వాత ఆవిరంతా కూడా పోయిన తర్వాత ఈ విధంగా మూత తీసి చూస్తే చూసారు కదా, మనకి ఈ క్యారెట్ పచ్చి మామిడికాయ కూర అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇంకాస్త దగ్గర పడేంత వరకు మనము దీన్ని ఉడికించుకోవాలి. ఇందులోకి ఎటువంటి మసాలాలు కూడా మనము యాడ్ చేయనవసరం లేదు. కొంచెం కొత్తిమీర వేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది మనకి మామిడికాయ వేస్ట్ చేసుకుంటాం కదండి, మసాలాలు ఏమీ యాడ్ చేయనవసరం లేదు. చక్కగా టేస్టీగా పుల్లగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ కొత్త కాంబినేషన్ అయితే ట్రై చేయండి. ఇదైతే మనకి రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని వేడిగా మనం సర్వ్ చేసుకుంటాము. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి మీ యొక్క ఫీడ్బ్యాక్ను నాకు కింద కమెంట్ సెక్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అలాగే రెసిపీ నచ్చితే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి.